హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పుష్ప 2 ఫైనల్గా కలెక్షన్స్ అనేది మూవీ టీమ్ అనేది రిలీజ్ చేసేసిందండి. ఇక ఆ కలెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక పుష్ప 2 ఫైనల్ రన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అంటే చాలా రోజుల క్రితమే మనకి ఆన్లైన్ ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మీకు తెలిసిందే, నెట్ఫ్లిక్స్లో కూడా మంచి రికార్డ్స్ సెట్ చేసింది మూవీ. అయినా కానీ ఏదో కొంచెమన్నా కలెక్షన్స్ వస్తాయేమో అని చెప్పి మనకి థియేటర్లు ఇంకా రన్ అనేది కొనసాగించినారు. మేబీ ఒక మార్క్కి రీచ్ అవుతుందేమో అని చెప్పి పెద్దగా రాలేకపోయినాయి అన్ని కలెక్షన్స్. ఎంత అంటే 0.10, 0.10, 0.15 పర్లేదు. ఆ తర్వాత కూడా ఆ కలెక్షన్ రావడం అని నెట్ కలెక్షన్స్ అంత రావడం అనేది నెట్టుకురావడం అంటే అది అంత ఈజీ కాదండి. ఇక మనం ఏమనుకున్నాం అంటే ఇక ట్రేడ్ కలెక్షన్స్, మా ప్రొడ్యూసర్ కలెక్షన్స్ మేబీ డిఫరెన్సెస్ ఉండొచ్చేమో. మేబీ 1900 వరకు రీచ్ అయ్యి ఉండొచ్చు అని అనుకున్నామండి, కానీ కాలేకపోయింది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేకుండా 1871కి ఫైనల్ రన్ అనేది పుష్ప 2 కంప్లీట్ చేసుకుంది. ఇది మనకి 2 days బ్యాకే మనకి మూవీ టీమ్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేసింది. పుష్ప 2 కలెక్టెడ్ 1871 ఎ బ్రూటల్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి రిలీజ్ చేసిందండి. ఇక మీకు తెలిసిందే, నెట్ఫ్లిక్స్లో కూడా వేరే రికార్డులు సృష్టించింది మూవీ అనేది. ఇక ఇంత కలెక్షన్స్ అనేది అంత ఈజీ కాదండి రావడము. ఒక దంగల్కే 2070 crores అనేది వచ్చింది. సెకండ్ పొజిషన్లో మన పుష్ప 2 ఉంది. మేబీ తర్వాత ఎవరన్నా రీచ్ అవుతారో లేదో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇది ఒక రికార్డ్ అండి. పుష్ప 2 చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది, మీకు తెలిసిందే. ఇక ఎవ్రీ రికార్డ్ అనేది మన ఛానల్ అయినా అప్లోడ్ చేసిన అండి, అది కూడా చూడండి, చెక్అవుట్ చేయండి. వీలుంటే నేను ప్లేలిస్ట్ అనేది పెడతాను. ఇక ఎవరికి అయిందండి, ఇక డంగల్ అంటారా, మ్యాక్సిమం మనకి చైనాలోనే కలెక్ట్ చేసిందండి. ఎందుకంటే చైనాలో స్పోర్ట్స్ మీద చాలా అవగాహన ఉంటుంది వాళ్ళకి. అందుకనే ఇక ఈ పుష్ప 2 చైనా, జపాను, ఇక వేరే వేరే కంట్రీస్తో రిలీజ్ చేస్తే రాకపోవచ్చేమో. ఎందుకంటే ఇది ఒక కంటిన్యూటీ మూవీ అండి. పుష్ప 1, పుష్ప 2 అనే కంటిన్యూటీ. పుష్ప 1 చూడకుండా పుష్ప 2 చూడలేరు, అర్థం కాదు స్టోరీ అనేది. ప్లస్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్కి అక్కడ ఉంటుందా లేదా అని మార్కెట్ అని మనకు తెలియదు. మేబీ రిలీజ్ చేస్తే 1900 వరకు రావచ్చేమో, కానీ 1900 అయితే దాటడం కష్టం అండి. రిలీజ్ కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే అది 3 hours 45 minutes మూవీ కదండి. 4 hours మూవీ కూర్చునే చూడాలంటే చాలా. ఎందుకంటే చాలామంది ఒక్కొక్కసారి కొంతమంది అయితే 5, 6, 10, 15 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మూవీ రివ్యూ వచ్చాను, నేనే 3 సార్లు చూసినాను మూవీ. 2 సార్లు ఏమో మామూలుగా చూసాను, ఒకసారి ఏమో యాడ్ చేశాను 21 minutes, అది ఒకసారి చూశానండి. ఇక చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫ్యాన్స్. నెట్ఫ్లిక్స్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా స్ట్రీమింగ్ అయితే రోజు కౌంట్ అవుతూనే ఉంది నెట్ఫ్లిక్స్ మినిట్స్. అది రిలీజ్ అయినా కానీ మేబీ అంత కలెక్షన్స్ అనేవి రాకపోవచ్చేమో. మేబీ రిలీజ్ అయితే ఒక 1900 crores వరకు మార్క్ అనేది క్రియేట్ చేయొచ్చు. అయిపోయింది. ఇక ఫైనల్ కలెక్షన్ అయితే పుష్ప 2 1871 అండి. ఇది మనకి మొత్తం ఇంకా సెకండ్ పొజిషన్ అండి. ఫస్ట్ వచ్చేసి దంగల్, సెకండ్ వచ్చి పుష్ప 2. అన్ని రికార్డ్స్ అనేది దొల్ల కొట్టేసింది మూవీ. ఇక అంతే అండి, దట్స్ ఇట్ అండి ఈరోజుకి.